థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. రేపు మళ్ళీ మా గ్రామాల్లో కూడా ఎంపీటీసీలు పెడతాం, మీకు ఎంపీటీసీలు ఇవ్వమంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం అన్నాడు. అధిష్టానాన్ని కంప్లైంట్ చేస్తాం, వినకపోతే మళ్ళీ పెట్టుకుంటాం. మరలా పొంగులేటి గారు మళ్ళీ ఇనిషియేట్ తీసుకున్నా కూడా ఒప్పుకోరా? వాటిని గౌరవిస్తామండి. వేమనంది గారు పొంగులేటి గారు వారు వద్దన్నారు కదా, వారు మొన్న కూడా అన్నారు కదా, మా గ్రామాల సర్పంచ్లు మేము ఎట్లా వద్దంటామని. మీ ఆత్మగౌరవం పోయే పరిస్థితి మేము కూడా చెప్పమన్నారు కదా, రేపు కూడా అంతే కదా. మా ఆత్మగౌరవానికి అడ్డం వచ్చినప్పుడు ఎవరు చెప్పినా నేను, మేము ఇండివిజువాలిటీ ఉన్న లీడర్లం అండి. ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు కదా. ఓకే, మాకంటూ గౌరవం ఉంచుకుంటాం కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మొదలైపోయింది. ఇప్పుడు ప్రచారం కూడా ఆల్మోస్ట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మున్సిపాలిటీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాను. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లకు గాను అలాగే 116 మున్సిపాలిటీకి గాను ఎలక్షన్స్ అయితే జరగడానికి సంసిద్ధంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకుంటే పాలకుర్తి నియోజకవర్గం. పాలకుర్తి అనే పేరు వినంగానే రెబల్స్ యొక్క బెడద ఎక్కువగా ఉంటుంది. సో ఆ రెబల్స్ను సృష్టించే వ్యక్తి కాంగ్రెస్ ప్రముఖ సీనియర్ నాయకులు అలాగే మాజీ ప్యాక్స్ చైర్మన్గా ఉన్నటువంటి కాకిరాల హరిప్రసాద్ గారు మంత్రులు ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎందుకంటే తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డ్ సభ్యులు, అంటే 16 వార్డ్స్ ఉన్నాయి. ఈ 16 వార్డ్స్లలో వీరు రెబల్స్ని ఎంతమంది నిలబెట్టారు, ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నారా? యామ్ గుడ్ సార్. వెంకట్ గారు. యా సార్, పాయింట్ ఏంటంటే రెబల్స్ల బెడద మొన్నటి వరకు మనం చూసాం. మీరు చాలా రెబల్స్ అని అనుకుంటే చాలా మీరు సక్సెస్ గావించిల్లు. మీరు చెప్పిన ఫిగర్ మీరు సాధించిల్లు, సర్పంచ్లు కావచ్చు, వార్డ్ మెంబర్లు కావచ్చు, వాట్ ఎవర్. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ విషయానికి వస్తే 16 వార్డ్స్ ఉన్నాయి తొర్రూరులో. మీరు ఎంతమందిని నిలబెట్టిల్లు? మేము పెడదామనుకున్నామండి. 16 మంది క్యాండిడేట్లను తయారు చేసినాము. తయారు చేసిన తర్వాత మా అధిష్టానం ఏదైతే ఈ జిల్లా వాస్తవ్యులు పెద్దలు వేమ నరేందర్ రెడ్డి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీరు ఇన్సెట్ చేసుకొని వద్దండి, ఇది కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలో ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మనం రెబల్స్ పెట్టుకొని మన పార్టీకి మనం నష్టం చేసుకోవడం మంచిది కాదు. గతంలోనే పెట్టడం మీరు తప్పు చేయడం జరిగింది. అది కోఆర్డినేషన్ లేక, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి కొంత గ్యాప్ చేయడంలో కాంగ్రెస్ వాళ్ళు ఓడించుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది వద్దండి అని చెప్పి మమ్మల్ని వేమ నరేందర్ రెడ్డి గారు పిలిపించారు, పొంగులేటి గారు పిలిచి మంచి పద్ధతి కాదు ఇది, మా మాట మీద గౌరవంతో మేము ఈ జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ జిల్లా పెద్దలు వేమ నరేందర్ రెడ్డి గారు అంటే మాకు బాగా గౌరవం. అంటే వారు చెప్పినప్పుడు మేము ఆలోచనలో పడ్డాం. మరి పెట్టి పార్టీకి నష్టం చేయడం, ఇప్పుడు పార్టీ గుర్తుతోటి వచ్చింది కదా. పంచినప్పుడు అంటే పార్టీ గుర్తు రాలేదు, అప్పుడు ఇండిపెండెంట్ గుర్తులు, కొంత స్వార్థం గ్రామాలలో ఎవరి వాళ్ళకు ఉంటుంది, ఎవరి లీడర్షిప్ వాళ్ళకు పెంచుకోవాలనే ఆలోచన ఉంటుంది, కొంతమంది సర్పంచ్లు గెలవాలనే ఆలోచన ఉంటుంది, అక్కడ పట్టుదలలు కూడా ఉంటాయి, నా మనిషి గెలవాలనేది. ఇప్పుడు పార్టీ ఇచ్చే బీఫామ్ బట్టి మనం రెబల్స్ని పెడితే పార్టీకి నష్టం జరుగుతుంది. అధిష్టానం కూడా స్పందించింది. మేము మీనాక్షి గారు కలవడం జరిగింది, పీసీ ప్రెసిడెంట్ గారు కలవడం జరిగింది. దాని తర్వాత కూడా పెద్దలు వీళ్ళిద్దరూ మాకు మీరు వద్దండి, రెబల్స్ పెట్టొద్దంటే వారి మాటను విన్నాం. విన్న తర్వాత పార్టీకి పని చేయమని చెప్పిండ్రు, చేస్తూ ఉన్నాం. అంతేనా? ఓకే, అంటే ఇప్పుడు మీరు రెబల్స్ని ఇప్పుడు ఏ పర్లేదు, మేము ఎంకరేజ్ ఎమ్మెల్యే గారితోనే కలిసి తిరుగుతా ఉన్నాం. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారితో కలిసి తిరుగుతున్నా అంటున్నారు, ఇక్కడ కూడా మీరు ఎమ్మెల్యే గారితో ప్రచారంలో ఎక్కడ కూడా అవపడలేదు మరి? లేదండి, వాటితోటే నామినేషన్ విడ్రాలు కదా. ఆమె ప్రచారంలో నిన్న 5వ వార్డులో తిరిగాం, మొన్న 3వ వార్డులో తిరిగాం. కొంతమంది క్యాండిడేట్లను విడ్రా చేయించే కార్యక్రమం, కొంతమందితో మాట్లాడడం, కొంత కోఆర్డినేషన్ చేయడం, ఆ పనులన్నీ చూస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఒక్కసారి అంత కలిసి ఉరకాల్సినంత పరిస్థితి రాదు కదా. గతంలో కొంత మనస్పర్ధలు అన్నమాట వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద మనుషులు చెప్పారు, వాళ్ళు చెప్పినట్టు వింటా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు మాకేం బాధ్యత చెప్తే అది పని చేస్తామన్నాం. పార్టీకి లాయల్గా ఉంటాం. బాధ్యత అంటున్నారు కాబట్టి 16 వార్డ్స్లలో మీకు ఎన్ని వార్డ్స్ ఇన్ఛార్జ్ ఇచ్చిళ్ళు? మాకు ఒక వార్డు ఇచ్చానండి సార్. మీరు పాలకుర్తిని శాసించే వ్యక్తి ఒక వార్డుతో మీకు అంటే మీకు అసమ్మతిగానే ఉంటుంది అని లోపల అనుకుంటున్నారా? అంటే వెంకట్ గారు, ఇది ఒక జాతీయ పార్టీ. అవును, దీంట్లో బహునాయకత్వం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, బహునాయకులు ఉంటారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీలో ఉన్నప్పుడు 10 వార్డులో 5 వార్డులో ఒప్పచెప్పి ఒక వార్డు ఇయ్యంగా కూడా మిగతా వార్డ్స్ కూడా చూసుకొని చెప్తే చూసుకున్నాం.
ఇవాళ చాలామంది చూసే వాళ్ళు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. వాళ్ళందరూ చూసుకుంటూ ఉన్నప్పుడు మనకు కూడా ఎందుకంటే ఒకటే వార్డు చూడండి, వార్డు మీరు బాధ్యత తీసుకుంటే చెప్పారు. నాగకిషోర్ రెడ్డి గారికి ఒక వార్డు ఇచ్చాను, 3వ వార్డు. ఇద్దరు కలిపి ఒకటే వార్డు ఇచ్చాను. ఎస్, ఆ వార్డే చూస్తాం. మాకు కూడా అంత బర్డెన్ అవసరం లేదు కదా. బాధ్యత ఎంతవరకు అయితే పార్టీ ఇస్తుందో, ఎంతవరకు ఎమ్మెల్యే బాధ్యతకి ఇస్తుందో అంతవరకే చేద్దాం. ఓకే, మనం పోయి 10 వార్డులు మీదేసుకొని తిరగాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళగా 16 వార్డులు గెలిచే ఆలోచన ఉన్నారు. కాంగ్రెస్ వేవ్ ఉన్నది, అధికార పార్టీ ఉన్నది కాబట్టి మనిషో వార్డు తీసుకోండి కాన్స్టిట్యున్సీ ఉన్న నాయకులందరినీ పిలిచారు. మనిషికో వార్డు ఇద్దరు ఉపచెప్పిండ్రు, మాకు కూడా ఒక వార్డు ఉపచెప్పిండ్రు. ఆ వార్డు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా లోపం లేకుండా ఆ వార్డును గెలిపేయడానికి సర్వశక్తి. ఎవరు సార్ క్యాండిడేట్ నేమ్? 3వ వార్డు రాంబాబు అని, త్రుపాటి రాంబాబు అని రాంబాబుని పెట్టాను. 3వ వార్డులో అతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఇప్పుడు ఉన్నటువంటి 16 వార్డ్స్లలో ఎక్కడ కూడా మీ చాయిస్ ఉందా క్యాండిడేట్స్ విషయంలో, లేకపోతే ఎమ్మెల్యే గారి చాయిస్ ఏనా? టోటల్ క్యాండిడేట్స్ మేము పెట్టడం ఏం లేదండి. వాళ్ళు క్యాండిడేట్స్ అంటే మీరు రెఫర్ చేయడం లేదు? మేము ఎక్కడ కూడా ఒకటి కూడా రికమెండ్ చేయలే. పార్టీ వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళు చెప్పినారు. మమ్మల్ని ఆ వార్డుకి ఇన్ఛార్జ్ చేస్తే పోయి పనిచేస్తాం అన్నాం. ఇప్పుడు మాకు ఎంతవరకు అవసరమైందండి? మా గ్రామాల్లో మాకు ప్రెస్టేజ్, మా గ్రామంలో నా మనిషి సర్పంచ్ గెలవాలని ప్రెస్టేజ్. ఇక్కడ పార్టీకి లాయల్గా ఉన్నప్పుడు పార్టీ నిర్ణయం ఏం చేస్తే, ఎమ్మెల్యే ఏం నిర్ణయం చేస్తే దాన్ని చేయడానికి సిద్ధపడ్డాం. అసమ్మతి మొత్తం పోయిందా మరి? అసమ్మతి పోయిందంటే పోతుంది, ఉన్నదంటే ఉంటుంది. అంటే అసమ్మతి అనేది ఒక పెద్ద నాయకులు చెప్పినప్పుడు, లాయల్గా పార్టీకి ఉన్నప్పుడు మీరు మా మాట విని చేయాలన్నారు. వారిని గౌరవించి మేము నిర్ణయం తీసుకున్నాం. మా గౌరవానికి ఎప్పుడైనా భంగం కలిగినప్పుడు మేము ఎవరికి కూడా భయపడేది లేదు. మా ఆత్మగౌరవం లేకుండా ఉండలేం కదండి. మేము ఓ స్థాయి లీడర్లం, 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మా ఆత్మగౌరవం చంపుకొని అయితే మేము ఎమ్మెల్యే దగ్గరకు ఎవరి దగ్గరకు పోయి చేతులు కట్టుకొని నిలబడలేమే. మాకు అదృష్టం బాగలేక పైసలు లేక మేము ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, కానీ మేము ఎమ్మెల్యే 20 ఏళ్ళు 2004లో ఎమ్మెల్యే అయ్యేటోళ్ళు. అవును మీకు. ఓకే ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మీరు వెళ్తున్నారా? ఎమ్మెల్యే గారి నుంచి వెళ్ళిపోయి మీకు పిలుపు వస్తుందా? పిలుపు వస్తుంది. మా 3వ వార్డుకు వచ్చింది. మొన్న పిఏ ఫోన్ చేసి 3వ వార్డుకు వస్తున్నారు అంటే పోయినాం. ఆ వార్డులో కాసేపు ఉన్నాం, ఇంతలోకి హైదరాబాద్ పోయినాం, వెళ్ళిపోయినాం, అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఇప్పుడు 3వ వార్డుకి ఇప్పుడు పోతున్నాం ప్రచారానికి. ఇప్పుడు 5 గంటలకు మాకు ఆ అభ్యర్థి క్యాండిడేట్ పిలుస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యే వచ్చినప్పుడు పిలుస్తూ ఉన్నారు. ఆ వార్డే ఉపచెప్పారు కాబట్టి ఆ వార్డు వరకే చేయాలనుకున్నాం. ఇంకో వార్డు గురించి మాకేం అవసరం? మాకు చెప్పలేదు కదా ఇంకో వార్డు తిరగండి అంటే. నాకు తెలిసి ఎమ్మెల్యే గారికి ఇంకో వార్డులో మాకేం ప్రచారం లేదు, మేము ఈ వార్డు వరకే సరిపోతాం అనుకోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. ఒక్కవేళ ఈ 3వ వార్డే కనుక పోతే, గెలవకపోతే? రాజకీయాల్లో గెలుపోవటం శాస్త్రం అండి. అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోయిండు, ఇందిరాగాంధీ ఓడిపోయింది. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి అవకాశము, నువ్వు పెట్టినటువంటి అభ్యర్థి గుణగణాలు ప్రజల్లో చర్చకు వస్తాయి కదా. ఓకేనా అభ్యర్థి? ఓకేనా రాంబాబు పర్సన్? ఓకేనా మీకు అభ్యర్థి? ఓకే, మాకేం బాధ లేదు. పార్టీ లాయల్గా పనిచేసినప్పుడు ఎవరిని అభ్యర్థి పెట్టినా పని చేయాలండి. నా అభ్యర్థి అని నేను అక్కడ మాట్లాడొద్దనే కదా. మీ ఒపీనియన్ చెప్పండి అంటున్నాను. పర్లేదు, ఆయన పెట్టిన పని చేస్తున్నాం అంతే. మేము రికమెండ్ చేసినప్పుడు ఆ అభ్యర్థి కాదు అన్నప్పుడు బాధపడాలి. మేము అభ్యర్థి గురించి మాట్లాడట్లేదు కదా. ఒక 3వ వార్డుకు ఒక అభ్యర్థిని పెట్టిండ్రు, ఆ అభ్యర్థికి పని చేయమన్నారు. మీరు ఒకటే వార్డుకు పరిమితంగా అండి, మీరు ఒక వార్డులోనే మీరు పని చేయగలగండి. కార్యకర్త లెక్క మమ్మల్ని ఒక వర్కర్ లెక్క చూసినారు, పెట్టమన్నారు, చేస్తున్నాం. మేము ఎలక్షన్లప్పుడు మండలాల పనికి వచ్చినాం, ఇప్పుడు ఒక వార్డుకే పనికి వచ్చినాం. దాన్ని ఏమున్నది, ఆ వార్డుకే పనిచేస్తాం. జాతీయ పార్టీ 1000 మంది కార్యకర్తలు ఉన్నారు, 100 మంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 6 మండలాల నుంచి వచ్చిండ్రు. మనిషికో వార్డు ఉపచెప్పిండ్రు, 2కో వార్డు 3కో వార్డు ఉపచెప్పిండ్రు. నాకు కిషోర్ రెడ్డి గారికి ఒక వార్డు ఉపచెప్పిండ్రు. ఆ వార్డే చూసుకుందాం, మనం చెప్పని దానికి మనం ఎందుకు పోవాలని మేము అనుకున్నాం. ఆ వార్డే చూస్తాం. ఓటర్స్ సంఖ్య ఎంత ఉంది? వార్డుకు 1400 ఉంటుంది. వార్డు 1400. ఓకే, సో మీరు ఎవ్రీ డే వెళ్తున్నారా? ఆ రోజు 1 గంట 2 గంటలు పోయి వస్తాం ప్రచారానికి. ఓకే, ఇప్పుడు మీ అసమ్మతి అనేది ఎమ్మెల్యే గారితోనా లేకుంటే ఝాన్సీ రెడ్డి గారితోనా? మాకు ఇప్పుడు అసమ్మతి ఎవరితో లేదండి. ఎవరితో లేదు? అంతకుముందుకు ఎమ్మెల్యే గారితో అసలు లేదు. మేము బాధపడ్డదంటే ఝాన్సీ రెడ్డి గారు అప్పుడు మాకు అసమ్మతిలకు సపోర్ట్ చేసింది, అవతల మాకు వ్యతిరేకులకు సపోర్ట్ చేసింది, మా ఊళ్ళల్లో వేగేసింది అనే బాధతోటి మేము సపోర్ట్ చేసినాం తప్ప, మా ఊళ్ళలో ఆత్మగౌరవం లేకుండా వేరే క్యాండిడేట్లను పెడితే మా ఆత్మగౌరవం కోసం మేము క్వశ్చన్ చేసినాం అంతే తప్ప ఝాన్సీ రెడ్డి గారి మీద మాకు కోపం లేదు, యశస్వి రెడ్డి గారి మీద కోపం లేదు, ఎవరి మీద కోపం లేదు. మా ఎమ్మెల్యేని మేము గెలిపించుకొని మేము కోపం చేస్తే ఏముంటుందండి? 16 వార్డ్స్లలో ఇప్పుడు ఎన్ని వార్డ్స్ గెలుస్తాయి అనుకుంటున్నారు? 12 నుంచి 13 వార్డులు గెలుస్తాయండి. 12 నుంచి 13 వార్డులు గెలుస్తాయి. పక్కా గెలుస్తాయి. ఎట్లా చెప్తున్నారు ఈ మాట?
అంటే ప్రజల నాడండి అధికార పార్టీ కాంగ్రెస్ తిరగట్లేదు కదా, మీరు ఒక వార్డుతోనే ప్రచారం అవుతున్నారు కదా. అవునండి, మిగతా వార్డులలో జనం చర్చ ఉంటుంది, సర్వే ఉంటుంది, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి 10 నుంచి 12 అనుకున్నాం. 12 వార్డు గెలిచేది ఉంటే చైర్మన్ వస్తుంది, చైర్మన్కు వస్తుందని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, చైర్మన్ ని డిక్లేర్ సభ్యురాలు ఉన్నది. చైర్మన్ ని డిక్లేర్ చేసే విషయంలో మీ ఏమైనా ఉంటుందా? మాకు ఎందుకు ఉంటుందండి, క్యాండిడేట్ డిక్లేర్ చేసేటప్పుడే మాకు తెలియనప్పుడు చైర్మన్ గురించి మేము ఎందుకు అడుగుతామండి? మేము సామాన్య కార్యకర్తలం, పనిచేసే వర్కర్లం, మేము శాసించేటోళ్ళం కాదు కదా. పని చేసే వర్కర్లం అండి. కాంగ్రెస్ పార్టీకి మేము వర్కర్లం, నేను కిషోర్ రెడ్డి గారు వర్కర్లం. పని చేస్తాం, గెలిపిస్తాం, ప్రయత్నం చేస్తాం, మా వంతు ప్రయత్నం చేస్తాం, ఉపజెప్తాం, ఎమ్మెల్యే గారికి ఉపజెప్తాం, లేకపోతే పొంగురెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, వేమనాథ్ గారు మాకు చెప్పిను, వారికి ఉపజెప్పి నమస్కారం పెట్టి వస్తాం, గెలుస్తాం. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా ఎమ్మెల్యే గారికి సరెండర్ అయ్యిల్లు కిషోర్ రెడ్డి గారు అలాగే హరిప్రసాద్ గారు అని అనుకుంటే ఏంటి దాని సమాధానం? ఎమ్మెల్యే గారికి సరెండర్, ఒకళ్ళకి సరెండర్ అయ్యే వ్యక్తులం కాదండి. మేము గెలిపించుకున్నాం, మా శాసనసభ్యురాలు గౌరవించాల్సిన బాధ్యత, ఒక పార్టీలో లాయల్ కార్యకర్తగా మాకు బాధ్యత ఉన్నది. మేము ఈ పార్టీలో కమిట్మెంట్ వర్కర్గా జాయిన్ అయినాం, ఈ పార్టీలో పనిచేస్తామని వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి కోసం కాదు కదా మేము వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని చూడాలనుకున్నాం, వారి పరిణామంతో వచ్చినాం. దాంతోపాటు ఎమ్మెల్యే గారు కూడా గెలిపించుకోవాలని గెలిపించుకున్నాం. దాని తర్వాత 5 సంవత్సరాలు అయితే ఎమ్మెల్యే గారితో ఉండాలి కదా, మేము గెలిపించుకున్నాం, మాకు ఆ బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి మేము చూస్తూ ఉన్నాం. మాకు ఇష్టం లేదనేది ఎప్పుడు వచ్చింది? గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మా గ్రామాలలో వేరే వాళ్ళకి సపోర్ట్ చేసేసరికి మేము అసమ్మతి తయారు. ఓకే, ఇప్పుడు వేమ నరేందర్ రెడ్డి గారు అంటే మిమ్మల్ని ఎట్లా అసమ్మతిని ఎట్లా పోగొట్టారు అంటే ఏదైనా? ఏం లేదండి, చిన్న మిస్కమ్యూనికేషన్, మెసేజెస్. వారికి ఝాన్సీ రెడ్డి గారికి కొంతమంది మా మీద కమ్యూనికేషన్ చేసినారు, వారి మీద మాకు కమ్యూనికేషన్ చేసినారు. ఆ క్రమంలో మిస్అండర్స్టాండింగ్ అయింది ఇద్దరి మధ్యన. ఆ మిస్అండర్స్టాండింగ్ వేమ నరేందర్ రెడ్డి గారు ఇవన్నీ టీ కప్పులో తుఫాన్, దీన్ని క్లోజ్ చేయండి, ఇటువంటిది రావద్దు, ఒకటే పార్టీలో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక మండలంలో ఇటువంటి సమస్యలు రావద్దు, నేను ఉన్నా కదా, మీకు ఎందుకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి అన్నారు. ఝాన్సీ రెడ్డి గారు వచ్చారు అప్పుడు? ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చోబెట్టిన, మాట్లాడిన, వారికి చెప్పాను, మాకు చెప్పాను, కలిసిపోండి, కలిసిపోయినాం, పని చేస్తా ఉన్నాం. అక్కడ ఎలాంటి తేడా లేదు, ఎటువంటి విభేదం లేదు. ఎమ్మెల్యే గారితో మీరు ఎన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా చెప్పినది, ఇప్పుడు విభేదం ఉన్నదని చెప్పిన లేదు, ఇప్పటిదాకా లేదు. మీరు ఎప్పుడు చూసినా కూడా ఝాన్సీ రెడ్డి గారితోనే ఫైట్ అనేవాళ్ళు. ఝాన్సీ రెడ్డి గారితో ఫైట్ ఎందుకు అనేది అన్నామంటే, ఆనాడు ఉన్న పరిస్థితిలో అసమ్మతి అనే రాగం వచ్చింది కాబట్టి, మా ఊర్లలో కూడా బయట సపోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి, మేము 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మా ఆత్మగౌరవం పొందిన బాధ కోసం మేము మాట్లాడాల్సి వచ్చింది. కాదు సార్, ఇప్పుడు ఆత్మగౌరవం చంపుకొని అయితే మేము రాజకీయాల్లో ఉన్నాం, మా ఆత్మగౌరవం చంపుకోలేం కదా. ఇప్పుడు ఆత్మగౌరవం అనే వర్డ్ ఏదైతే ఉందో, కిషోర్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక్క వార్డు చూసుకోమని ఇది ఆత్మగౌరవం కాదు అనిపిస్తాను లేదా మీకు? మీరిద్దరు ఒక డైనమిక్ లీడర్స్. ఆత్మగౌరవం ఎట్లయితే పార్టీలో 1000 మంది వర్కర్లు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, మంచుకో లీడర్కు వార్డు ఉపజెప్పాను, మాకు కూడా బరువు తగ్గించారు కదా. అంతేనా? వెంకట్ గారు ఇక్కడ ఏం చూడాలి, నేను చాలా పెద్ద నాయకుడు నేను అనుకుంటూ తప్పు, నన్ను ఒకవేళ వాళ్ళు కించపరిచేస్తే అది వాళ్ళ పొరపాటు, అది కాదు కదా. మేము పార్టీలో పనిచేయడానికి ఉన్నాం లాయల్గా. ఇప్పుడు మాకు ఇచ్చిన నాయకుడు చెప్పినట్టు వినాలి. మేము ఈ ఒక్క వార్డు చేయలేమన్నాం అనుకోండి, అగో మళ్ళీ దీనికి అసమ్మతి తయారవుతా ఉన్నది అంటారు. ఎందుకు? పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయానికి వచ్చినాం, నేను కిషోర్ రెడ్డి గారు. పనిచేస్తాం, పార్టీకి లాయల్గా పనిచేద్దాం, మనం ఉన్నాం, మనకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేసినా చేయకుండా పార్టీకి లాయల్గా పనిచేయాలనుకున్నాం. 12 నుంచి 13 గెలుస్తాం అంటున్నారు, గెలవని వార్డ్స్ ఏంటి? అప్రాక్సిమేట్లీ నేను చెప్పేది 10 నుంచి 13 మధ్యన అంటున్నాను. 1-2 వార్డులు అది కావచ్చు, ఇది కావచ్చు. గెలవని వార్డులని చెప్పలేమండి. టోటల్ మీద నేను 16 వార్డులలో 12 వార్డులు గెలుస్తామంటున్నాం. అది 12కు పోవచ్చు అంటున్నాం. 10 అయితే నమ్మకం గెలిస్తే 12 కూడా రావచ్చు, 12 కూడా రావచ్చు. ఆ క్రమంలో చెప్తా ఉన్నాం అంతే తప్ప ఈ వార్డు ఆ వార్డు అది ఒకటి టైట్ ఉన్నది, ఒకటి బార్డర్లో ఉన్నది, అది రావచ్చు. ప్రజల్లో ఏమొస్తుంది ఇప్పుడు 12 మీద వచ్చింది అనుకోండి, రిమైనింగ్ 4 ఏమొస్తాయి? బీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ వస్తుందా? ఒక 3 బీజేపీ, 3 టీఆర్ఎస్ రావచ్చు, 1-2 బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. బీజేపీ కూడా వచ్చే అవకాశం ఉందా? ఒక్కటి రావచ్చు ఛాన్స్. ఇండిపెండెంట్ ఏం లేదు, ఇంకా ఇండిపెండెంట్ లేదు. అంటే జనసేన ఉన్నది అక్కడక్కడ, కానీ థర్డ్ ప్లేస్లో. ఓకే, ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ 16 మున్సిపాలిటీ వార్డు ప్రజలకి? మేము ఒకటే అండి, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు సర్వీస్ చేయాల్సింది ఈ కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రజలకు సర్వీస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది కాబట్టి ప్రజలను కోరేది ఏంటంటే, ఇంకా 3 సంవత్సరాలు శాసనసభ్యురాలు ఉంటుంది,
మీరు సర్వీస్ చేసుకోండి, మున్సిపాలిటీ చైర్మన్ కూడా కాంగ్రెస్కి చేయండి, చేసి మీరు పని చేయించుకోండి అని ప్రజలను కోరుతా ఉన్నాం. మీ గ్రామాలు, మీ వార్డ్స్ డెవలప్ చేసుకోండి, ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించగలుగుతారు, మీరు ఆలోచించండి అని ప్రజలకు చెప్తా ఉన్నాం. విజ్ఞత గలవారు ఓటర్స్ కాబట్టి వాళ్ళకి మనం చెప్పాల్సింది, అప్పీల్ చేయాల్సింది ఒకటే. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. కొంత ఈ 2 సంవత్సరాల్లో కొంత ఫండ్స్ రాలేదు, అదిదన్నా ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలున్నాయి, అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నది. ఇవాళ చేస్తే కొంత లాభం జరుగుతుంది, ప్రజలకు కూడా లాభం జరుగుతుందనే ఉద్దేశంతో. ఓకే. సో ప్రజలు మొత్తానికి అయితే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని మీరు అంటున్నారు. ఇదే మాట బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, రాజకీయాల్లో పుట్టగానే పరిమళించదు కదా. రాజకీయాల్లో గెలిచిన వాడు ప్రతివాడు పోటీ చేసిన వాడు ప్రతివాడు గెలుస్తాడని అనలేం కదా. అందరూ అనుకుంటారు బీఆర్ఎస్ పోటీ చేసిన బీఆర్ఎస్ గెలుస్తుంటుంది, బీజేపీ పోటీ చేసిన బీజేపీ, సిపిఐ అనుకుంటుంది, సిపిఎం అనుకుంటుంది. ఇప్పుడు తీర్మార్ మల్లన్న కూడా మాకు బీసీ రాజ్యం కావాలి, మాకు ఓట్లు కావాలి, మాది కూడా గెలుస్తుంది అంటా ఉన్నారు. అది కాదు కదా. ప్రజల్లో ఎవరి అభిప్రాయం ఏమున్నది, ప్రజలకు ఎవరికి అనుగుణంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా, ఈ రెండుకి రెఫరెండం పెడతారు రేపు. ఓకే. ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కదా, మున్సిపాలిటీ అంటే ఎడ్యుకేటెడ్ ఓటర్స్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు. వీళ్ళు ఎడ్యుకేటెడ్స్, లోకల్ ఎమ్మెల్యేలను చూసి కూడా ఓటేయరు, తక్కువ ఇస్తారు. ఒక క్వశ్చన్ ఏంటంటే, బయట చూస్తే లీడర్లు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. కిషోర్ రెడ్డి గారిని హరిప్రసాద్ గారిని కలిపి ఒక వార్డులో పడేయడం అనేది మీకు కొంచెం అదిగా ఉందా? వెంకట్ గారు, రాజకీయాల్లో 2 ఆలోచన ఉండాలి. మన స్థాయి పెరిగిందా తగ్గిందా అనేది కాదు. మనం పార్టీకి లాయల్గా పనిచేస్తూ ఉన్నాం, అంతేగా. పార్టీ మనకు బాధ్యత చెప్పింది, అది ఏమిటి అనేది మన పర్ఫార్మెన్స్ ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మన పర్ఫార్మెన్స్ని వాడుకోగలిగితే అది వాళ్ళ క్రెడిట్. ఓకే. మన పర్ఫార్మెన్స్ని వాడుకోకపోతే మనకు బాధ్యత తప్పుతుంది కదా. ఓకే. రేపు మంచిగా చెడైనా మమ్మల్ని ఎవరు అడుగుతారండి? అదే 16 వార్డులు మేము చూసుకుంటే మీకు జరిగిందా అని అనొచ్చు, మేము బాధ్యులం అవుతాం కదా. మా 1 వార్డు వరకే మేము బాధ్యులం కదా. మాకు ఆ బాధ్యత చెప్పారు, బాధ్యత వరకు పనిచేయాలని నిర్ణయం ఉన్నాం. ఎంత మెజారిటీ సాధిస్తారు ఇద్దరు, మీరిద్దరు, కిషోర్ రెడ్డి గారు మీరిద్దరు, అక్కడ మీ 3వ వార్డులోనే ఎంత మెజారిటీ సాధిస్తారు? మెజారిటీ ఎంత అనేది లేదండి, అది బుడిగ జంగాల వార్డు. మొత్తం టోటల్ 800 ఓట్స్ వాళ్ళే ఉన్నాయి. 800 ఓట్స్ వాళ్ళే ఉన్నాయి. కాకపోతే బుడిగ జంగాలలో ఏమున్నదంటే కొంత బీజేపీ లైన్ ఉంటారు వాళ్ళు మహారాష్ట్ర దేశం తిరుగుతారు కాబట్టి బీజేపీకి అనుగుణంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. అక్కడే క్యాండిడేట్ పెట్టింది బీజేపీ. ఓకే. కాబట్టి మేము ఎంత అనేది కూడా చెప్పలేకుండా ఉన్నది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోతున్నాయి. అక్కడ బీఆర్ఎస్ లేదైతే బీఆర్ఎస్ ఉంది. 3 సమానమైన వేవ్లో పోయే అవకాశం ఉన్నది. ఓకే. ఏది గెలుస్తుందని కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఓకే. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. రైట్. కాంగ్రెస్ క్యాండిడేట్ రాంబాబు ఉన్నాడు, బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు, టీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నాడు. గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ టీఆర్ఎస్ కౌన్సిలర్ గతంలో ఉన్నది. ఇప్పుడు పోటీ చేసిన కాంగ్రెస్ క్యాండిడేట్ రాంబాబు ఉన్నాడు. కాబట్టి తూర్పాటి సాయి ముఖేష్ అని బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు. ఓకే. వీళ్ళందరూ క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి కొద్దిగా జంగాలలో సెంటిమెంట్ బీజేపీ మీద కొద్దిగా ఉంటుంది. వాళ్ళు దేశాల్లో మహారాష్ట్ర బాగా తిరుగుతారు కాబట్టి బీజేపీ అనేది ఉన్నది. గతంలో కూడా మన ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లు కూడా బాగా ఇక్కడ బీజేపీ పడ్డాయి. తొర్రూరులో మెజార్టీ పడ్డది. అందరు 800 ఓటర్స్లో అందరు పోతారా మహారాష్ట్ర? 500-600 పోయినా 500-600 పోతారు. అందరు బతకడానికి బయటికి పోతారు కదా. వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. 500-600 అంతమంది పోతారండి బతకడానికి. ఇప్పుడు మీ ఊరు ఎక్కడ? చింతనెక్కొండ నుంచి హన్మకొండకు వచ్చింది. మీరు పని చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసుకుంటారు. వాళ్ళు కూడా అంతే కదా. ఏదో వాళ్ళ వృత్తి విద్య, చెట్ల పసరు తీసుకోవడం, మందు తీసుకుపోవడం, పిల్లలు లేనిలో మందులు ఇవ్వడం, రోగాలకు నిర్ధారణ చేయడం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే కొంత బీజేపీ సెంటిమెంట్ వాళ్ళకు ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఈ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి బాగాలేక, మూమెంట్ లేక కొంత ఆగింది. కొన్ని ఓట్లు పడతాయి. ఇంకా మనకి ఇంకా జెడ్పీటీసీ ఎలక్షన్స్కి వెళ్ళిన తర్వాత వస్తాయి కాబట్టి కాకిరాల హరిప్రసాద్ గారిని రెబెల్ క్యాండిడేట్ పెట్టారు అన్నట్టుగా ఇట్లనే చూస్తామా, లేకుంటే పెట్టే వ్యక్తిగా చూస్తామా ఫ్యూచర్లో? రేపు మీరు బతుకుతారా చచ్చిపోతారని నేను చెప్పలేము. రేపు మీరు బతుకుతారా చచ్చిపోతారని నేనేం చెప్తా. ఇప్పుడే హ్యాష్ట్రాగ్ రావచ్చు. వాళ్ళ పద్ధతి, వాళ్ళ వ్యవహారం కలిసిపోయింది చేసుకుంటే సంతోషంగా పనిచేస్తాం. ఇవాళ మున్సిపాలిటీకి పని చేయమని అధిష్టానం చెప్పింది. 1 వార్డు ఇచ్చినా బాధపడతలే, పని చేస్తామన్నాం, చేస్తా ఉన్నాం. బాధ్యత తగ్గించింది. మొత్తం వార్డు తీసుకుంటే కాసేపు పండుకోకపోదాం. 1 వార్డు ఇచ్చిన వాడు గంట పోయించిన 1 గంట పండుకున్నాం.
రెస్ట్ తీసుకుంటా ఉన్నాం. మొన్న దాకా సర్పంచ్ ఎలక్షన్లో 24 hours పని చేసినాం. అవును. ఇప్పుడు రెస్ట్ తీసుకుందాం, ఇదన్నా అవకాశం కలిగించింది అనుకున్నాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనుకుంటా ఉన్నాం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, ఏముందండి. ఓకే. సో ఇప్పుడు అధిష్టానం ఇంటర్ఫేర్ అయింది కాబట్టి మీరు తగ్గిళ్ళు. అధిష్టానం జిల్లా మంత్రి అయినటువంటి పొంగులేటి గారు, వేం నరేందర్ రెడ్డి గారు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి మీరు మా మాటను గౌరవించాలన్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ మాటను గౌరవించడం. ఎక్కడ సంబంధి 16 మంది క్యాండిడేట్లు తయారు చేసుకున్నాక క్యాన్సిల్ చేసుకున్నాం. ఎప్పుడు క్యాన్సిల్ చేసిళ్ళు? ఎన్ని రోజులు అయితే? నామినేషన్ వేసే ముందు రోజు నాడే మాకు సెట్ చేసిండు, మాట్లాడిండు. ముందు రోజు ఒక మీటింగ్ పెట్టిండు, ఇద్దరు వచ్చిండ్రు, కూర్చోబెట్టిండ్రు, ఆత్మనపల్లికి పిలిపించిండు, మాట్లాడిండు, క్లోజ్ చేసిండు. మీరు వద్దండి, పెట్టొద్దన్నారు. మేము వారి మాటను శిరస వహించి గౌరవించి పెట్టలేదు క్యాండిడేట్స్. కానీ మేము తర్వాత ఒక కౌన్సిలర్ వార్డు కూడా రికమెండ్ చేయలే ఎవరి పేరు. బయట ఇది వేరేలా పోర్ట్రేట్ అవుతుంది. మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని అజ్జేసిలు ఇజ్జేసిలు అన్నట్టుగా బయట వేరే రకంగా పోర్ట్రేట్ అయితే ఎట్లా? బయట క్రెడిబిలిటీ దెబ్బ పడ్డదా? ఎట్లా పడుతుంది మా క్రెడిబిలిటీ? నిత్యం రోజు ప్రజల్లో ఉండేటువంటి క్రెడిబిలిటీ తీయడం అనేది ఎవరి నుంచి కాదు. ఒకటే గుర్తుంచుకోండి, ప్రజల్లో నిత్యం సమస్యలను, ప్రజల సమస్యలు పరిష్కరించి నిత్యం ప్రజల్లో ఉండటానికి క్రెడిట్ తీసుకోవడం ఏ పవర్ పార్టీ తీయదు, ఏ ప్రతిపక్ష పార్టీ తీయదు. ప్రజల్లో ఉండాలి. కాకపోతే భాగం, పవర్ అనేది ఒక భాగం, ప్రజలకు సర్వీస్ చేస్తుంది, కలిసి వచ్చేది ఒక భాగం. దాన్ని వాడుకోవాలి, చేయాలి. దానికోసం ఆయన ఎవరో క్రెడిబిలిటీ తీస్తే పార్టీలో లాయల్గా పనిచేస్తా ఉన్నాం. మన పార్టీ కాదు కదా, మనం ఇండివిజువాలిటీ గల వ్యక్తులమే కానీ మన పార్టీని కానప్పుడు మనం ఒక పార్టీ మాట వినాలి కదా. ఆయన ఒక స్థాయి మనిషి చెప్పినప్పుడు వినాలి కదా. ముఖ్యమంత్రి అంతా వాడు చెప్పినప్పుడు ఆలోచిస్తాం కదా. ఆలోచన నిర్ణయం తీసుకున్నాం. ఆనాడు జెడ్పీటీసీ ఎంపీటీసీ వరకు వచ్చినప్పుడు మళ్ళీ మా ఆత్మగౌరవానికి ఏదైనా అడ్డం వస్తే ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆయన అంతేనా? ఇంత ఎట్లుంటావు? మా ఆత్మగౌరవం పోయే పరిస్థితి వచ్చినప్పుడు, మా గ్రామాలకు వచ్చినప్పుడు మీరు నిలబెట్టొద్దు, మీరు మనుషులు మేము వేరే వాళ్ళని తీసుకొస్తూ ఉంటే మేము ఎట్లుంటామండి? మాకు ఆత్మగౌరవం ఉంటుంది కదా, మా ఊర్లో మీ గెలవాలనే పట్టుదల ఉంటుంది కదా. ఇప్పుడు విన్నట్టు తర్వాత వినరా? వినమంటలేమండి. అధిష్టానం కూడా ఆ రోజు నాడు ఆలోచించి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాకు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆలోచన చేసి మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే వింటాం. ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీ కాబట్టి మాకు అవసరం లేదు, మా ఊర్లు కాదు కాబట్టి, టౌన్ కాబట్టి మమ్మల్ని అడిగినా అడగకున్నా వాళ్ళు ఎవరు క్యాండిడేట్ చెప్పినా పని చేస్తాను. పని చేయాలనుకున్నాం, లాయల్గా మా పెద్ద నాయకులు చెప్పారు కాబట్టి విన్నాం. ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడు ఈ మున్సిపాలిటీ గురించి ఏం చెప్పాలి? తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ కాంగ్రెస్ రాబోతూ ఉన్నది, కాంగ్రెస్ వస్తుంది. దీనిలో ఎటువంటి సంకోచం లేదు. వేం నరేందర్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారి నాయకత్వంలో ఇది వారికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం, ఇస్తున్నాం. వస్తుంది, గెలుస్తుంది. వారికి శ్రీనివాసరెడ్డి గారికి ఈ చైర్మన్ అయినాక కలుస్తాం. ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఝాన్సీ రెడ్డి గారి నుంచి మీకు పిలుపు వచ్చిందా? మీకు కానీ కిషోర్ రెడ్డి గారికి కానీ? మాకు ఝాన్సీ రెడ్డి గారి నుంచి పిలిచినా పిలవకపోయినా మాట్లాడకపోయినా పార్టీ కార్యకర్తలం కాబట్టి, పార్టీకి లాయల్గా ఉండాలనుకున్నాం కాబట్టి, అధిష్టానం పిలిచింది కాబట్టి పోయినాం. ఝాన్సీ రెడ్డి గారు పిలిస్తే పోయేదిగా, వద్దనేదిగా పోకుండా ఊరుకోం, పిలవకపోయినా బాధపడం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెప్పినాక మేము ఝాన్సీ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడతామండి? ఆయన బాస్, జిల్లాకు బాస్. వేం నరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సలహాదారుడు, వారి జిల్లా వాస్తవ్యులు. వారిద్దరు చెప్పినాక మేము ఎవరి గురించి ఎందుకు ఆలోచించాలి? మేమున్నాం, గోయట్ మీరు పనిచేయండి పార్టీ కోసం అన్నారు. వారి మాటలు గౌరవించి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. మేము ఎమ్మెల్యే గారు కూడా మాతో మాట్లాడిన ఎమ్మెల్యే గారు బాగానే ఉన్నారు, వారు చెప్పినట్టు వింటా ఉన్నాం. వారు ఒక వార్డుకి వేసినారు, అంకుల్ మీ సేవ ఇంతవరకు అవసరం, ఇంకా అవతల అవసరం లేదు అన్నది. అక్కడ వరకు పనిచేస్తా ఉన్నాం. రిటర్న్ చెప్పలేదా మాకు 2 వార్డు? ఎందుకు అడగాలి? అంటే మా వర్తు లేనట్టే కదా. మాకు ఒక వార్డు వరకు సరిపోతుంది అనుకున్న ఒక వార్డు ఇచ్చిండ్రు. మేము ఇద్దరం ఒక వార్డు 1400 ఓట్లకు 700 ఓట్లు ఉపచెప్పింది. 700 ఓట్లు తిరిగితే అయిపోయాయి. మాకేం పని అండి? మిగతా వాటి గురించి మేము ఎందుకు ఆలోచించాలి? దాని బాధ్యత మోసేది ఎమ్మెల్యే గారు, ఝాన్సీ రెడ్డి గారు, పార్టీ అధిష్టానం అడిగినాడు చెప్తాం. ఏమండి అని అడిగితే మాకు ఒక వార్డు ఇచ్చిందండి, వాటిలో మేము పడే కష్టపడ్డాం, గెలిచినా ఓడినా మేము చెప్పే సమాధానం మేము చెప్పుకుంటాం. అంతకంటే అయితే మేము ఎక్కువ చెప్పలేం కదా. మాలో ఉన్నది చెప్పుకుంటాం. మా ఎఫిషియన్సీ ఫెయిల్ అవుతామా సక్సెస్ అవుతామా అనేది అడిగినప్పుడు చెప్తాం. మేము ఆ వాడికే పనికి రానప్పుడు మా ఊళ్ళోనే మేము పనికి రాలే, మా ఊళ్ళోనే మాకు పార్టీ టికెట్ ఇస్తానికి ముందుకు రాలే, పార్టీ సపోర్ట్ చేయలే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా పనికి వస్తారో లేదని మమ్మల్ని టెస్ట్ చేస్తాను. పనికి రాదంటే దండం పెట్టి ఊకుంటాం. దానికి చూద్దాం. మీ 3వ వార్డులో టఫ్ ఫైట్ అయితే ఉండబోతున్నారు తెలిసి అయితే, ఎందుకంటే అటు బీజేపీ కావచ్చు, బీజేపీ, జనసేన, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇంతమంది ఉన్నారు 3వ వార్డులో. సో మీకు ప్రధాన ప్రత్యర్థి అక్కడ బీజేపీ అనుకోవచ్చు అయితే? బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 సమానంగా, 3 సమానం పోటీ.
ముగ్గురు ఏంటంటే అక్కడ జంగాలండి. అదే వాళ్ళ అదే వాళ్ళ అంటున్నా. వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ వాళ్ళు ఉండరు. దాంట్లో నలుగురు జంగాలు అయ్యేసరికి ఏమైందంటే ఓటు చీలే అవకాశం ఉంది. అవును. గతంలో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏంటంటే జంగాలు ఇద్దరే నిలబడ్డారు. అప్పుడు బీజేపీ లేదు, జనసేన లేదు. లాస్ట్ టైం ఇద్దరే నిలబడ్డప్పుడు టీఆర్ఎస్లో కిషోర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ వార్డు కిషోర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. 3వ వార్డు బ్రహ్మాండమైన భారీ మేడతో గెలిపించుకున్నాడు 3-4. 2వ వార్డు నాకు ఇచ్చారు, 27లతో ఓడిపోయింది ఓకే అన్నాడు. ఓకే. ఇట్లా మిగతా వార్డులలో పనిచేసినాం, ఆ బట్టలో పనిచేసి చేయించుకున్నాం. ఈ రోజునాడు ఆ పరిస్థితి బీజేపీలు మూమెంట్ చూస్తే దాన్ని బట్టి చేస్తాం. మేమైతే మా సర్వశక్తిలో ప్రయత్నం చేస్తాం, గెలవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, గెలిపిస్తాం అనే నమ్మకం మాకుంది. ఓకే రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకుంటాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.